ఇదిగోండి పెరుగు అండి, కొద్దిగా ఉండిపోయింది. వినాయక చవితి తెచ్చిన పెరుగు, దాన్ని వడకడుతున్నామండి. హల్వా చేయడానికి ఒక అరగంట అలా వదిలేస్తే నీరు ఉంటే కారుతుందండి. అవి కారుతుందండి. ఇదిగోండి జీడిపప్పు, బదాము, ఇగో గుమ్మడి గింజలు, ఇవి ఏంటంటే పొద్దుతిరుగుడు గింజలు, ఇది పుచ్చకాయ గింజలు అండి. హల్వాలోకండి ఇది రాజస్థాన్ తరపు, గుజరాత్ తరపు ఎక్కడ చేస్తారండి ఇవ్వండి. అది కొంచెం పెరుగు ఉంటే మా కోళ్ళేమో పెరుగు మజ్జిసారి వద్దు ఇలా చేయండి అంటే, నేను మీకు అక్కడ స్టైల్లో చేయండి అంటే చేస్తున్నానండి. ఇదిగోండి ఇవన్నిటితో పాటు ఇవి కూడా వేసి పొడిని చేసుకుందామండి, కచ్చబిచ్చ ముక్కలాగా. హల్వా అంటారండి మన భాషలో, సత్యనారాయణ ప్రసాదం అంటారు కదండి, ఆ విధమైన హల్వా అంటారు సత్యనారాయణ ప్రసాదం అండి. అక్కడ అది చేస్తున్నామండి ఇవాళ. ఇదిగోండి నెయ్యి వేసానండి కొద్దిగానే. ఆ తర్వాత పెరుగు వేసుకుందాం. ఇదిగో వడకట్టిన పెరుగు అండి. ఇదిగోండి వడకట్టిన పెరుగు, నీరు ఎంత వచ్చింది చూసారండి. అదిగోండి ఇదిగోండి పెరుగు ఇందులో వేసుకుందాము. ఇదిగోండి కొద్దిగా బెల్లం కూడా వేద్దామండి. పంచదార వేయాలండి బాబు. నేను బెల్లం వేసి చూపించేంత మంచిగా చూపించిన ఎవరు లైక్ కొడతలేదు, సబ్స్క్రైబర్ చేయట్లేదండి. అదే మైదాతో కానీ పంచదారతో కానీ చేస్తే తప్పకుండా వేలు కొడుతున్నారండి. అదేంటో మంత్రం అర్థం అవ్వట్లేదండి. మైదా పంచదార మీకు అంత మంత్రం ఎందుకు చేస్తుంది మరి. కొబ్బరి కూర అండి వెయిట్ లాస్కి మంచిదని కొద్దిగా వేస్తున్నాను. ఇది కూడా అండి కొంచెం దగ్గర అయ్యాక హల్వా తయారవుతుందండి. ఇదిగోండి మనం డ్రై ఫ్రూట్స్ పొడిని చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ అయినా ఫంక్షన్లు అయినా చిన్న అయితే బయట ఏమో ఆర్డర్ ఇస్తామండి. 1 కేజీ 2 కేజీలు పెరుగు ఉంటే శుభ్రంగా 3 మందికి ఒక వెరైటీ అయిన టిఫిన్ అండి ఇది. అది ఎవరో అమ్మాలు కట్టలేరు కూడా. ఇలా చేసుకోండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబర్ లైక్ కొట్టండి, కొత్త ఐటెం కదా. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా హల్వాయో తెలీదు, కోవాయో తెలీదు, ఏంటో తెలియదండి. ఆ విధంగా ఉంది. తీపి తక్కువలు, ఇప్పుడు షుగర్ నుంచి వెయిట్ ఎక్కువయ్యి తీపి తినకూడదు అంటారండి. వాళ్ళందరికీ ఇది రామబాణంలో ఉంటుందండి. తినొచ్చు ఎవరైనా సరే. బెల్లం ఇచ్చేసానండి.